చాలా తక్కువ టైంలో క్విక్‌గా, టేస్టీగా రెడీ అయ్యే ఉప్మాని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఈ ఉప్మా చాలా తక్కువ టైంలో రెడీ అవుతుంది. టేస్ట్ చాలా చాలా బావుంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో అర టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకుందాం. ఆవాలు బాగా ఫ్రై అయ్యి కొద్దిగా చిటపటమన్నాక అందులో అర్ధగంట నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసుకోండి. పచ్చిశనగపప్పు నానబెట్టి వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి ఫ్రై చేసుకుందాం. పల్లీలు, పచ్చిశనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2, 3 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకుందాం. కొద్దిగా ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత అందులో సన్నగా చాప్ చేసిన అల్లం వేసుకోండి. ఉప్మాలో అల్లం ఖచ్చితంగా వేయాలి. అల్లం వేయడం వలన ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో 1 కప్పు సూజీ రవ్వ వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఈ రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఫ్రై చేసుకుందాం. రవ్వని బాగా ఫ్రై చేయాలి, అప్పుడే మన ఉప్మా పొడి పొడిగా టేస్టీగా వస్తుంది. రవ్వ ఈ విధంగా 2, 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో బాగా వేడిగా ఉన్న వాటర్ని వేసుకొని కలుపుకుందాం. వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి, అప్పుడే ఉప్మా పొడి పొడిగా వస్తుంది. ఒకేసారి ఎక్కువగా వాటర్ వేసేయడం వలన ఉప్మా చాలా మెత్తగా ఉడికిపోయి ముద్దలా వస్తుంది, పొడి పొడిగా ఉండదు. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఈ విధంగా కలుపుకుంటూ వాటర్ వేసుకోండి, అప్పుడే ఉప్మా ఎక్కువగా మెత్తగా అవ్వకుండా చాలా పొడి పొడిగా వస్తుంది. ఈ విధంగా ఉప్మా బాగా ఉడికిన తర్వాత 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉప్మాని బాగా కలుపుకుందాం. మన ఉప్మా ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారుగా, చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈ ఉప్మాని రెడీ చేయొచ్చు. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.